బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారిని కాపాడటానికి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇంతవరకు చిన్నారి 40-42 అడుగుల లోతున ఉందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పసిబిడ్డ 70 అడుగుల కిందకు కూడా కనిపించలేదని చెప్తున్నారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. ఓవైపు వర్షంలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటున్నారు. 20 అడుగుల తర్వాత చాలా జాగ్రత్తగా తవ్వాలని, సమాంతరంగా తవ్వడానికి సమయం పడుతుంది అంటున్నారు చేవెళ్ల ఎంపీ. ఇంతకంటే స్పీడ్గా జరగలేదు. ఇప్పుడు స్లో అయింది. ఎందుకంటే వాన పడ్డందుకు కొంచెం కూడా స్లో కాలేదు. వాన కంటే ముందు ఎట్లా జరుగుతుంది ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. కానీ రాళ్ళు గుండ్లు ఆ టోపాలజీ వల్ల ఇవన్నీ వచ్చినాయి, దానివల్ల స్లో అయింది. ఇంకోటి ఏంటంటే ఎంత లోతు పోతే అంత స్లో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 20 ఫీట్ లోపల పోతే ఆల్మోస్ట్ 50 ఫీట్ నిలువులో పోవాలి. వెడల్పు మాత్రము ఓన్లీ 30 ఫీట్లు. కానీ 70 ఫీట్లు పోతామనుకో నిలువుల 300 ఫీట్ పోవాలి. ఎందుకంటే జేసీపీలు ఇవన్నీ దిగుతందుకు గ్రేడియంట్ కావాలి. తర్వాత వెడల్పు కూడా కావాలి. ఎందుకంటే ఒక జేసీపీ ఒక హిటాచి అందియలేదు 70 ఫీట్లు. అంటే మెట్లు స్టేజెస్గా చేయాలి. ఎంత లోతు పోతే అంత స్లో అవుతుంది. నిజంగానే మేము అనుకున్నట్టు పాప 40 ఫీట్లకు ఉందనుకున్నాము, కానీ కెమెరా పెట్టి చూస్తే 70 ఫీట్ల వరకు కూడా కనబడలేదు. అయితే మేము అనుకుంటున్నాం 70 ఫీట్లకు ఎక్కువ లోతులనే ఉండొచ్చు అని. అయితే 70 ఫీట్లు 100 ఫీట్ తేవాలంటే కనీసం 3-4 రోజులు అవుతున్నది. అందుకే మాకు హోప్ చాలా తక్కువ ఉన్నది. కానీ మాకు ఉద్దేశం వచ్చింది ఏంటంటే ఈవెన్ 0.1% ఛాన్స్ ఉన్నా కూడా మీరైతే తప్పక పని కంటిన్యూ చేయాలని సీఎం గారు ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించారు. అందుకే ఈవెన్ 0.1% ఛాన్స్ ఉన్నా కూడా రాత్రికి నిమ్స్ డాక్టర్స్ మళ్ళీ వస్తారు, వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. మళ్ళోసారి కెమెరా దింపి ఆడియో మైక్ దింపి చూస్తామేమన్నా లైఫ్ సైన్స్ ఉన్నాయని. అంతవరకైతే మేము తప్పనిసరిగా కంటిన్యూ చేస్తాం. ఓవైపు వాన, మరోవైపు తడి తవ్వుతుంటే నీళ్లొచ్చేస్తున్నాయి. 20 అడుగుల తర్వాత లోతు 50 ఫీట్, వెడల్పు 30 అడుగులు తవ్వాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నోళ్లు తెరిచిన బోరు బావులు 30,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. ఒక్క కెనాల్ చెరువు లేవు. అండ్ అందుకే ఇక్కడ ప్రత్యేక స్టెప్స్ తీసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రైవేట్ బోర్వెల్ తీసుకుంటే గవర్నమెంట్ అవేర్నెస్ తీసుకొస్తుంది, ఏమన్నా మద్దతు కావాలంటే చేస్తుంది. ఈ పని కేవలం ప్రభుత్వం కాదు, అందరు కలిసి చేయాలి. దీంట్లో మీడియా కూడా పెద్ద పాత్ర ఉంటుంది. ఎందుకంటే అవేర్నెస్ ఓ చిన్న రాయి వేస్తేందుకు 10 రూపాయలు కూడా ఖర్చు కాదు. కానీ అవును, TV9 క్యాంపెయిన్ అటువంటిది మళ్ళీ నడిపే అవసరం ఉన్నది. తప్పనిసరిగా ప్రభుత్వం మద్దతు చేస్తుంది. అండ్ నేను అనుకుంటున్నా, నా ఎస్టిమేట్ ప్రకారంగా నా కాన్స్టిట్యున్సీలో 30,000 అన్ప్లగ్డ్ బోర్వెల్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు 10,000 సిమెంట్ క్యాప్స్ పంచిపెడదామని ఇప్పుడే ఈ యువకులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉన్న యువకులు మన జిల్లాలో 10,000 కాంక్రీట్ క్యాప్స్ చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, అక్కడ యువకులు చేస్తామని ఇప్పుడే ఈ యువకులందరూ నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా మేము మద్దతు చేస్తాము తప్పనిసరిగా. అయితే ఇది ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ట్రాజిడీ సీన్స్ ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి, తప్పని జరుగుతాయి. అయితే ప్రివెన్షన్ మీదనే ఫోకస్ చేయాలి. చాలా సంతోషం TV9 ఇంతకుముందు క్యాంపెయిన్ చేసింది, కానీ కంటిన్యూస్ చేయాలని నా విజ్ఞప్తి. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చిన్నారి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో. బోరుబావిలో పడిపోయిన చిన్నారి కోసం చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. అయినా వర్షంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అభిప్రాయం ప్రకారం చిన్నారిని కాపాడటానికి ఇంకా సమయం పడుతుంది. సమాంతరంగా లోతు తవ్వే కొద్దీ వెడల్పు పెరుగుతుంది. ఆ దశలో చాలా జాగ్రత్తగా తవ్వాలని చెప్తున్నారు. ఎంత కష్టం! 7.5 పసిపాప ఎలా ఉందో. బోరుబావిలోకి నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్య బృందాలు. సమయం గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. కరుణాకరన్, NDRF బృందాలు ఉదయం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
మోటార్తో సహా చిన్నారిని తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మోటార్ను బయటకు తీయడంతో చిన్నారి మరింత లోతుకి జారిపోయింది. అయినా బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పసిబిడ్డను కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అసలేమైంది? ఏం జరిగింది? కూలి పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా ఇక్కడ పొలాల పక్కనే నివసిస్తున్నాడు. సాయంత్రం సమయంలో యాదగిరి కూతురు చిన్నారి తన సోదరి హర్షితతో కలిసి ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారి పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఏడవకమ్మ, తాడుని పట్టుకుంటూ పలువార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు. రోబోటిక్ హ్యాండ్ టెక్నాలజీ సాయంతో కూడా పాపను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేశారు.